హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు ఏంటి అంటే టాపిక్ 5th క్లాస్ సిబిఎస్ఈ సిలబస్లో మ్యాథ్స్ కోసం అయితే టాపిక్ అనమాట. ఇది 5.1 ఎక్సర్సైజ్ రోమన్ నెంబర్ బి. మీరు చూసినట్టయితే ఇక్కడ ఏంటి అంటే నెంబర్ అనేది ఇచ్చారు 1.12 అనేది. ఆ 1.12ని మనకి ఎలా రాయమన్నారు క్వశ్చన్లో అనేది చెక్ చేసినట్టయితే రైట్ యాజ్ ఫ్రాక్షన్స్ ఆర్ మిక్స్డ్ నెంబర్స్లో రాయమన్నారు అనమాట. అంటే మీకు ఇచ్చే నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రాక్షన్స్లో కానీ లేదా మిక్స్డ్ నెంబర్స్లో కానీ కన్వర్ట్ చేయమన్నారు. మనకు తెలిసిందే మిక్స్డ్ నెంబర్స్ అనేవి ఎలా వస్తాయి అంటే ఈజీగా చెప్పొచ్చు 1/2 అలాగా డిఫరెంట్గా వస్తాయి అనమాట. 1 సపరేట్ వస్తుంది, 1/2 అనేది సపరేట్గా వస్తుంది. అలా మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అనేది డివైడ్ చేసి రాస్తాం. సో ఇక్కడ నేను వచ్చేసరికి ఏంటంటే రైట్ యాజ్ ఏ ఫ్రాక్షన్స్ ఆర్ మిక్స్డ్ నెంబర్స్ అన్నారు కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే ఆల్రెడీ నాకు డెసిమల్ నెంబర్స్లో ఉంది కదా 1.12 అనేది. సో దాన్ని నేను మిక్స్డ్ నెంబర్లోకి కన్వర్ట్ చేయాలన్నమాట. ఎలా కన్వర్ట్ చేస్తాను ఏంటి అంటే ఇక్కడ మనకి 1.12 ఉంది కదా, దీనికి మనం చూసినట్టయితే ఈక్వల్స్ టు 112/100 అనేది రాశాను. 112/100. ఎందుకు 112/100 రాశాను అంటే మీరు ఇక్కడ చూసినట్టయితే చూడండి 1.12 అని ఉంది కదా. సో మనం ఎప్పుడూ కూడా ఇది ఏదైతే పాయింట్ ఉందో పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అనేది చెక్ చేసుకోవాలన్నమాట. మీరు చెక్ చేసుకున్నట్టయితే పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 2 నెంబర్స్ ఉన్నాయి. సో 2 నెంబర్స్ ఉన్నాయి అంటే ఆ 2 నెంబర్స్ని కూడా మనం జీరోగా రాసుకోవాలి. పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని నెంబర్స్ కూడా మనకి జీరోయే అవుతుంది అనమాట ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో రాసినప్పుడు. సో 1, 2 అనేది ఏమవుతుందంటే నాకు 2 zeros అవుతాయి. పాయింట్ నెంబర్లో మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడ ఏదైతే పాయింట్ ఉందో ఆ పాయింట్ ప్లేస్లో కావాలంటే 1 వేసుకోండి. పాయింట్ ప్లేస్లో 1 వేసుకోండి. 1, 2 ఉంది కదా, పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో అన్ని డిజిట్స్ ప్లేస్లో మనం జీరోస్ వేసుకోవాలి. పాయింట్ ప్లేస్లో 1 వేసుకోండి. అప్పుడు నాకు టోటల్ ఎంత అవుతుంది, ఇక్కడ 100 అవుతుంది. అంటే పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి, 2 zeros ఉన్నాయి కాబట్టి అది 100 అవుతుంది అనమాట. సో నేను అందుకే 100 అనేది రాశాను. ఓకేనా, డౌట్ క్లియర్ అయిందా? సో 100కి నేను ఇక్కడ ఏం చేస్తానంటే 1 ఎందుకు రాశాను అంటే 100 ones, ఇక్కడ మీరు చూడండి 100 × 1 100. ఓకేనా, ఇది వచ్చేసరికి ఏంటంటే ఇది ఇంటూ ఇది చేస్తే మనకి 100 రావాలి. సో 100 ones 100 వచ్చిందా? ఓకే, ఏదైతే ఇప్పుడు 100 వచ్చిందో ఆ 100ని +12 అనేది యాడ్ చేయాలి. 100కి +12 అనేది యాడ్ చేయాలన్నమాట. +12 యాడ్ చేస్తే నాకు ఎంత వస్తుంది అంటే 112 వస్తుంది. సో మనకి వచ్చిన నెంబరు ఇక్కడ 112 వచ్చిన నెంబర్ ఇక్కడ ఇచ్చిన నెంబరు కరెక్ట్గానే వచ్చింది. సో కానీ ఇక్కడ ఏం చేశారంటే 1.12 అన్నారు కాబట్టి పాయింట్ని ఏదైతే పాయింట్ ఉందో పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉండాలన్నారు, 2 నెంబర్స్ ఉండాలన్నారు. సో అలాగే ఇక్కడ కూడా మనకి 112 అనేది వస్తుంది. ఓకేనా, సేమ్ ఇక్కడ కూడా సేమ్ ఇదే మెథడ్ చేయండి. 3.3 అనేది కదా ఇచ్చారు. సో 3.3 అంటే దీనికి ఎలా రాస్తాము అంటే 3/10 అనమాట. ఎందుకు అలా రాశాను అంటే ఇక్కడ కూడా చెక్ చేసుకోమని చెప్పాను. పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అన్ని జీరోస్ రావాలి. నేను పాయింట్ తర్వాత ఉన్నది ఏంటి, ఒక నెంబరే కాబట్టి 1 0 మాత్రమే వచ్చింది. 1 అనేది పాయింట్ ప్లేస్లో 1 యాడ్ చేసుకోమన్నాను కాబట్టి పాయింట్ ప్లేస్లో 1 యాడ్ చేసుకోండి. అప్పుడు ఎంత అవుతుంది, 10 అవుతుంది. పాయింట్ ప్లేస్లో 1 యాడ్ చేసుకోండి. సో అప్పుడు నాకు 10 అవుతుంది. సో 10 3 ఇది ఎంత కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్ అనమాట. ఓకేనా, ఇలా ఉంది అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ అని అర్థం. ఇలా ఈ మెథడ్లో ఉంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ అనమాట. సో దీనికి ఏం చేయాలి అంటే 10 3s చెయ్యాలన్నమాట. 10 3s చేస్తే నాకు ఎంత వస్తుంది, 30 వస్తుంది. అంతేనా, 10 3s 30. 30కి ఇది ఏం చేయాలి, +3 యాడ్ చేయాలి. సో 30 + 3 33 కదా. సో 33 వచ్చిందా అంటే 3.3 మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేస్తే వచ్చినట్టే కాబట్టి 3.3 అనేది వచ్చింది. ఓకేనా, సేమ్ నెక్స్ట్ 15.9ని తీసుకోండి. 15.9 తీసుకున్నప్పుడు నేను ఎలా రాస్తున్నాను అంటే దీన్ని 15/9 అని రాశాను. ఎందుకు అలా రాశాను, పాయింట్ తర్వాత నాకు ఉన్న నెంబర్ ఏంటి, ఒకటే ఉంది. సో 1 0 వేసాను. 1 ఏం చెప్పాను, పాయింట్ ప్లేస్లో 1 రాసుకోమన్నాను. సో 10 అయ్యింది. 10 రాస్తారు. నెక్స్ట్ 15 ఎందుకు వచ్చింది, 15 ఎందుకు రాశాను, 9 ఎందుకు రాశాను అంటే 10 15s నేను క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. సో 10 15s క్యాలిక్యులేట్ చేస్తే చూడండి 10 15s క్యాలిక్యులేట్ చేస్తే నాకు ఎంత వస్తుంది, 150 వస్తుంది. అవునా, 150 వచ్చింది. ఆ 150కి నేను ఈ 2 చేస్తే నాకు 150 వచ్చింది. 150కి నేను ఏం చేయాలి, +9 యాడ్ చేయాలి. అప్పుడు 150 + 9 159 వచ్చిందా. 159 దాన్నే మనం ఏదైతే 159 వచ్చిందో దాన్నే మనం ఏం చేసినట్టు అక్కడ డెసిమల్స్లోకి కన్వర్ట్ చేసుకున్నట్టు అనమాట. ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ 0.15 అనమాట. ఓకేనా, దీనికి ఏంటి అంటే నేను వాల్యూ అనేది చేయలేను.
సో డైరెక్ట్గా 15/100 వేసేస్తాను. ఎందుకు 15/100 వేసేస్తాను అంటే పాయింట్ తర్వాత నాకు ఎన్ని నెంబర్స్ ఉన్నాయి పాయింట్ తర్వాత ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి. సో 2 జీరోస్ వేసాను. పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని జీరోస్ వేయమన్నాను కదా, 2 జీరోస్ వేసాను. పాయింట్ ప్లేస్లో 1 వేసుకున్నాను. 100 అయిపోయింది. జీరో ముందు జీరో ఉంది కాబట్టి నాకు వాల్యూ లేదు కాబట్టి 15 ఆల్రెడీ 15 ఏదైతే ఉందో 15 దించేస్తాం అనమాట. సో 15/100 అనేది మనకి జరుగుతుంది. ఆ 15/100 చేస్తేనే 0.15 అనే వాల్యూ వస్తుంది అనమాట. సో అందుకే మనం 15/100 అనేది రాస్తాం. నెక్స్ట్ వన్ సేమ్ 0.008 అనమాట. ఈ 0.008ని కూడా సేమ్ ఈ మెథడ్ లాగే రాస్తాం. అంటే ఓన్లీ ఏదైతే జీరోస్ ఉన్నాయో జీరోస్కి ఇంకా వాల్యూ లేనట్టే కాబట్టి ఓన్లీ ఏదైతే సింగిల్ డిజిట్ నెంబర్ ఉందో ఆ నెంబర్ని అంటే డిజిట్ జీరోని కాకుండా మిగతా నెంబర్స్ 8 ఉంది కదా 8 వేస్తాము. బై ఇక్కడ వచ్చరికి 1000 వేసాను. ఎందుకు బై 1000 వేసాను అంటే పాయింట్ తర్వాత నాకు 3 జీరోస్ ఉన్నాయి. అందుకే నేను పాయింట్ తర్వాత 3 నెంబర్స్ ఉన్నాయి. 3 నెంబర్స్ ఉన్నాయంటే నేను ఎన్ని జీరోస్ వేయాలన్నాను? 3 జీరోస్ వేయాలి. పాయింట్ ప్లేస్లో ఏం రీప్లేస్ చేసుకోమన్నాను? 1 చేసుకోమన్నాను. 8 ఎందుకు వచ్చింది అంటే జీరోస్కి మనకి ఎలాగో నార్మల్గా చేసినా సరే వాల్యూ ఉండదు కాబట్టి ఏదైతే సింగిల్ 8 ఉందో ఆ 8/1000 అనేది వేసుకుంటాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ సేమ్ ఇది 4/9/100 అనమాట. నెక్స్ట్ వన్ ఏంటి అంటే 4/9/100. దీనికి ఎందుకు ఇలా వేసుకున్నాను అంటే సేమ్ మనకి పాయింట్ తర్వాత 2 జీరోస్ అంటే 2 డిజిట్స్ ఉన్నాయి, 2 నెంబర్స్ ఉన్నాయి. సో అందుకే 2 జీరోస్ వేసుకున్నాను. 1 అనేది పాయింట్ ప్లేస్లో 1 వేసుకోమన్నాను కాబట్టి 1 వేసుకున్నాను. సో 100 4s మీరు చెయ్యండి. ఇప్పుడు 400s అన్న లేదా 100 4s అన్న. ఓకేనా. 100 4s ఎంత నాకు 400 వచ్చినట్టు. 400కి 400 వచ్చింది. దానికి ఎడిషన్ 9 చేయాలి కదా, యాడ్ చేయాలి. 400 + 9 = 409 సరిపోయిందా. అంటే దీన్ని నేను ఆ 409 కదా నాకు అక్కడ మనకి కన్వర్ట్ అయింది, డెసిమల్లోకి కన్వర్ట్ అయినట్టు. ఓకేనా. నెక్స్ట్ సేమ్ 0.885. నెక్స్ట్ వన్ కూడా 0.885. దీనికి కూడా మీరు ఇలాగే చేయండి. మనకి జీరోకి వాల్యూ ఉండదు కాబట్టి జీరోకి వాల్యూ లేకపోతే నేను ఏం చెప్పాను, పక్కన ఏవైతే నెంబర్స్ ఉన్నాయో అంటే 1 ఉంటే 1 తీస్తారు, 2 ఉంటే 2 తీసుకుంటారు, 3 ఉంటే 3 తీసుకుంటారు, 4 ఉంటే 4 తీసుకుంటారు. అలాగా నెంబర్స్ ఏముంటే అవి తీసుకోవడమే. 885 కాబట్టి 885 రాస్తాను బై 1000 ఎందుకు రాశాను నాన్న? పాయింట్ తర్వాత నాకు ఎన్ని జీరోస్ ఉన్నాయి ఇక్కడ? 3 జీరోస్ ఉన్నాయి. అంటే 3 నెంబర్స్ ఉన్నాయి. సారీ, పాయింట్ తర్వాత 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 3 జీరోస్ రాసుకున్నాను. ఎన్ని పాయింట్స్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని జీరోస్ వేసుకోమన్నాను కదా, 3 జీరోస్. పాయింట్ ప్లేస్లో 1 రీప్లేస్ చేసుకోండి. 885 ఏంటి అంటే జీరోకి వాల్యూ ఎలాగో ఉండదు కాబట్టి 885 అనేది వేసేస్తాం అనమాట. సో 885/100. అలాగా నెక్స్ట్ వన్ మీరు ఏం చేస్తారంటే నాకు 15.36 ఎయిత్ వన్ ఆన్సర్ అనేది ఎంత వచ్చిందా అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే అది రైటా రాంగా అనేది నేను మీకు రెస్పాండ్ అవుతాను అనమాట. ఓకేనా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.